వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. తీర్థయాత్రల పేరుతో వాహనాలను అద్దెకు తీసుకోవటం, వెళ్లిన చోట గ్రూపులుగా విడిపోయి ఎవరికంటా పడకుండా పని కానిచ్చేయటం. ఇంతకీ ఈ కుటుంబం ఎవరికంటా పడకుండా చేసే పనేంటి? తీర్థయాత్రల ముసుగులో ఆ ఫ్యామిలీ చేసే ఫ్రాడ్ ఏంటి? ఈ వీడియోలో చూస్తున్న వాళ్లే ఆ కుటుంబ సభ్యులు. వీళ్లంతా కర్ణాటకలోని గదక్ జిల్లా ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్లల్లో ముట్టుగారి బేల, రేణుక, నాగరాజు, మధు, అనూప్, కార్తీక్, సంతోష్, వాణిశ్రీ, సవిత ఇలా 9 మంది. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లే. అందరూ కలిసి రకరకాల పనులు చేయరు, జస్ట్ ఒక పని చేస్తారంతే. అదేంటంటే తీర్థయాత్రల పేరిట వాహనాలను అద్దెకు తీసుకోవటం. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకంతో సహా తెలంగాణ, మహారాష్ట్ర ప్రధాన పట్టణాల్లోని బస్టాపుల్లో, రద్దీ ప్రాంతాల్లో చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. ఎక్కడ ఉత్సవాలు జరిగితే అక్కడ ప్రత్యక్షమవటం వీళ్ల థెఫ్టింగ్ స్టైల్. అసలు ఎవరికీ అనుమానం రాకుండా పిల్లాపాపలతో సహా వాలిపోయి భక్తులు, ఇతర ప్రయాణికుల నుంచి దొంగతనాలు చేస్తుంటారు. వీళ్లు కొన్నాళ్ల క్రితం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుల రూపంలో వెళ్లి చోరీ చేశారు. అయితే అక్కడి సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన తిరుపతి సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలతో వీళ్ల కోసం గాలించారు. ఈ టైంలోనే తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయమైన భూదేవి కాంప్లెక్స్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వీళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్ల నుంచి దొంగతనాలకు వాడే టాటా సుమో, 3 లక్షలు విలువ చేసే నగలు, 30,000 రూపాయల డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు సీసీఎస్ డీఎస్పీ. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై జైలుకెళ్లి వచ్చారు ఈ కుటుంబ సభ్యులు. కాగా వీళ్లు చేసిన దొంగతనాలు సెంచరీ దాటినట్టు సమాచారం. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుపతి, తిరుమల సమీప ఆలయాల్లో వీళ్ల కారణంగా డబ్బు, నగలు పోగొట్టుకుని తిరుగు ప్రయాణానికి డబ్బులు లేకుండా చాలా మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయటంపై ఇటు భక్తులతో పాటు అటు స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.